ప్రపంచంలో ఏం జరుగుతుంది? సంవత్సరం మొదటి నుంచే ఆటంకాలు, ఒక దేశం కార్చిచ్చు మరో దేశంలో భూకంపాలు, యుద్ధంలో రెండు దేశాలు శాంతిని నెలకొల్పేందుకు మరో రెండు దేశాలు, ఒకవైపు కరువు, మరోవైపు ఆకలి కీకలు. ప్రపంచంలో జరుగుతున్న అనర్థాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవేనా? ప్రకృతి ప్రకోపానికి కారణమేంటి? మూడో ప్రపంచ యుద్ధం జరగడం తప్పదా? రెండో ప్రపంచ యుద్ధం జరిగి సరిగ్గా 80 ఏళ్ళు అవుతుంది. 1941 క్యాలెండర్కి 2025 క్యాలెండర్కి సంబంధం ఏంటి? ప్రకృతి వినాశనానికి ఆ క్యాలెండరే కారణమా? 1941లో జరిగిన అనర్థాలే 2025లో జరుగుతున్నాయా? నిజంగా ఈ 2025 సంవత్సరం కీడు సంవత్సరమా? 2025 సంవత్సరానికి అర్ధ సంవత్సరం పూర్తయింది, కానీ ఇంకా అర్ధ సంవత్సరం ఉంది. మరి ఇంకా ఎన్నో అనర్థాలు జరగబోతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ 2025 సంవత్సరం చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ప్రపంచంపై ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రపంచ యుద్ధాలు, ఇంకో పక్క విమాన ప్రమాదాలు, ఇలా ఒకటా రెండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక దేశంలో వందలాది మంది దుర్మరణం పాలవుతున్నారు. ఎందుకు చనిపోతున్నామో, ఎలా చనిపోతున్నామో అనేది వాళ్ళు కూడా ఊహించలేకపోతున్నారు. ఇన్ని అనార్థాలకు మూల కారణం ఆ క్యాలెండరే అనంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల 2025 చివరి దశ వరస్ట్గా ఉండబోతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలా అవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. ఈ 2025 క్యాలెండర్ అచ్చం 1941 క్యాలెండర్ని పోలి ఉండటం ఏంటి అర్థం కాలేదా? అయితే ఇది చూడండి. ప్రస్తుతం ఉన్న 2025 క్యాలెండర్ 1941 అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉండే క్యాలెండర్ను పోలి ఉండటమే ఇందుకు కారణం. అవును, నిజంగా 2025 క్యాలెండర్ 1941 సంవత్సరానికి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. 1941 సంవత్సరంను ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉన్నా అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం ఎప్పుడూ చూడని కరువును ఎదుర్కొంది. రెండవ ప్రపంచ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. దీంతో భారతదేశంలోని బెంగాల్లో కరువు తాండవం చేసింది. ఆ ఏడాది కరువుతో బెంగాల్లో లక్షలాది మంది ప్రజలు మృత్యువాత చెందారు. పోషకాహార లోపం, అంటువ్యాధులు సోకి కుప్పలు కుప్పలుగా మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోయాయి. అదే కాకుండా అదే ఏడాది భారీ వర్షాలతో భారీగా పంట నష్టం ఏర్పడింది. దీంతో 1941 ఏడాది బెంగాల్ కరువుతో భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది. ఇదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సామూహిక మరణాలు, బాంబు దాడులు, ఆకలి చావులు వంటి దుర్ఘటనలతో విషాదకరమైన సంవత్సరంగా పరిగణించబడింది. తర్వాత మళ్లీ అచ్చం అదే క్యాలెండర్తో 2025 ఉండటంతో మళ్లీ అప్పటి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. 2025 మొదలైనప్పటి నుంచి వరుసగా విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో వేలాది ఎకరాలు ఫారెస్ట్ లో కార్చిచ్చు కావడం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఆ తర్వాత 100 ఇళ్లకు చేసుకునే ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడం, పహల్గాం ఉగ్ర దాడి జరగడం, దానికి ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, మరోపక్క పాకిస్తాన్లో బలూచిస్తాన్ పాక్ ఆర్మీపై వరుస దాడులు చేయడం, మయన్మార్, థాయిలాండ్ దేశంలో వరుస భూకంపాలు జరగడం, ఇక ఇటీవలే ఆర్సీబీ కప్పు కొట్టిన ఆనందంలో 18 ప్రాణాలు కోల్పోవడం, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మరణించడం, కేదార్నాథ్లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు, ఇందులో 7 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇలా ప్రతిదీ విషాద ఛాయలో అలుముకున్నాయి. ఈ సంవత్సరం పూర్తి కాకముందే ఇన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా 2025 అంటే అర్ధ సంవత్సరం మిగిలే ఉంది. అది పూర్తయ్యే కల్లా మరిన్ని దారుణాలు చూస్తామని భయపడిపోతున్నారు విశ్లేషకులు. నిజానికి ఇదొక టైం లూప్ గా సూచిస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ పోలికను మూర్ఖత్వంగా పరిగణిస్తున్నారు. క్యాలెండర్స్ రిపీట్ అయితే మాత్రం ప్రమాదాలు కూడా రిపీట్ అవుతాయా? ఇలాంటి వీడియోలతో అనవసరంగా జనాలను భయపెట్టొద్దని తిడుతున్నారు.